నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కారణం, ఈరోజు మన జిల్లాకి చెందిన సర్వేపల్లి శాసనసభ్యులు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ అన్న మీద అక్రమ కేసులు పెట్టి గత ఒక నెల పైగా ఈరోజు నెల్లూరు జైలులో నిర్బంధించి ఉండటం అందరికీ తెలిసిందే. వారిని పరామర్శించేదానికి మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే ఎందుకో తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం నాయకుడికి, మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి, అదేవిధంగా లోకేష్ బాబుకి అందరికీ కూడా వణుకు. ఎందుకంటే ఈరోజు ప్రజల్లో ఒక సంవత్సరంలోనే ఎంతో వ్యతిరేకత కూడబెట్టుకొని 164 సీట్లు తెచ్చుకున్న కూటమి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు ఒక సంవత్సరంలోనే ఈరోజు ప్రజలు ఇస్తున్న ఆదరణ చూసి ఎందుకు భయపడిపోతున్నారో మాకు కూడా అర్థం కావడం లేదు. ఇప్పుడేం ఎలక్షన్స్ ఏం లేవు, ఇంకా 4 సంవత్సరాలు వారు ప్రజాపాలన బ్రహ్మాండంగా చేయొచ్చు, మంచి పేరు తెచ్చుకోవచ్చు. కానీ వాటి మీద శ్రద్ధ పెట్టకుండా ఈరోజు ఒక సంవత్సరంలోనే ఏ ప్రభుత్వానికి కూడా గతంలో ఇంత వ్యతిరేకత ఎక్కడ కూడా కాగదు. అది కూడా నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ 10కి 10 స్థానాలు గెలుతుంది. కానీ ఎందుకో వారి భయాన్ని, ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే నెల్లూరు జిల్లాలో వారికి వ్యతిరేకత ఇంకా ఎక్కువ అవుద్దా, ఎమ్మెల్యేస్ మీద ఆల్రెడీ అన్ని ఛానల్స్గా కావచ్చు, సర్వీస్గా కావచ్చు, ఏ విధంగా వ్యతిరేకత ఉందో వ్యతిరేక ఆల్రెడీ వాళ్ళంతా కూడా తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఈ ప్రోగ్రామ్ని ఫెయిల్ చేయాలా, జరగనేయకూడదు అని ఒక దురుద్దేశంతో రేపు 3వ తారీఖు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని తెలిసి ఈరోజు ఎక్కడికక్కడ నిర్బంధాలు, మండగాల నుంచి కానివ్వకూడదు, చెక్ పోస్ట్ అక్కడ కాపలా పెట్టాలి, అదేవిధంగా రోడ్లన్నీ ఇక్కడ బ్లాక్ చేయండి, ఎలిఫైడ్కి దిగేదానికి అనుమతి ఇవ్వద్దు, ఒకవేళ ఎవరైనా ఇస్తే వాళ్ళని భయపెట్టండి అనే సంకేతకాలు ఏ విధంగా పంపిస్తున్నారో మాకు అర్థం కావడం. కాబట్టి ఒక బాధాకర విషయం కూడా, మా శ్రీధర్ అన్న, జగనన్న ఆయన మొట్టమొదటిగా ఎమ్మెల్యే అయ్యేదానికి ఆ రోజు అవకాశం ఇచ్చాడు. ఈరోజు అది గుర్తుపెట్టుకోకుండా శ్రీధర్ అన్న లాంటి వాళ్ళు కూడా ఇటువంటి కార్యక్రమాలు పాల్పడుతుంటే మాకు కొద్దిగా బాధ అనిపిస్తూ ఉంది. కానీ ఒకటైతే గ్యారంటీ, ఈరోజు జగనన్న ఆవు నువ్వైనా ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఏమి రక్షణ కల్పించకపోయినా, జగనన్న హెలికాప్టర్గానే కావచ్చు, ట్రైన్లో కావచ్చు, ఆఖరికి ఆర్టీసీ బస్సులో కూడా కావచ్చు, అది కాకపోతే కారు నడకనైనా సరే
తప్పకుండా నెల్లూరు వస్తున్నారు. కాకానాన్నని కలిసేదానికి పోతున్నాడు. ఒకవేళ మీరు అవకాశం అక్కడక్కడ కల్పించకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులైనా పరామర్శించేదానికి తప్పకుండా పోతాడు. ఈరోజు ఎవ్వరు కూడా ఆపే ప్రసక్తి లేదు. ఎందుకంటే జనాలు ఇటువంటి అడ్డంకులు సృష్టిస్తూ ఉంటే ఈరోజు నాయకులు కార్యకర్తలు అంతా కూడా ఒకటే చెప్తున్నారు, మమ్మల్ని ఎవరు ఆపలేరు. జగనన్న కోసం మేము నడిచే దానికైనా సరే, ఇదే దానికైనా సరే, ఎట్టైనా సరే, మీరు పెట్టిన అడ్డంకుల్ని తొలగించినా సరే పోతాము, కలుస్తాము, అండగా నిలబడతాము అని ఈరోజు చెప్పడం చూస్తుంటే నిజంగా చాలా సంతోషం వేస్తూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ పట్టినా కూడా అక్రమ కేసులు ఏ విధంగా సోషల్ మీడియా మీద పెట్టారు, అక్రమ కేసులు ఏ విధంగా మీడియా సోదరుల మీద పెట్టారు, అక్రమ కేసులు ఏ విధంగా మా నాయకులు కార్యకర్తల మీద పెట్టారు, అక్రమ కేసులు ఏ విధంగా నా మీద కావచ్చు, మా జగనన్న అనుచరులు అంటే ముఖ్య అనుచరులు అంటే ఆయన ఓఎన్టీ కావచ్చు, ఆయన ముఖ్య అనుచరుడు ఐఏఎస్ కావచ్చు, వాళ్ళందరి మీద ఏ విధంగా పెట్టారు, ఏ విధంగా కేసులు పెట్టి భయపెట్టి ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు ఇదంతా కూడా ఎందుకు చేస్తున్నారా అంటే ఒకే ఒక కారణం, ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఏవైతే వాగ్దానాలు చేశారో వాటన్నిటిలో కూడా విఫలమైంది. వాటిని కప్పిపుచ్చుకోవాలంటే ఈ డైవర్షన్ పాలిటిక్స్ అనేది తెలుగుదేశంకి వెన్నతో పెట్టిన విద్య కాబట్టి అటువంటి విద్యని ఈరోజు వారు ప్రయోగిస్తూ ఏ విధంగా పొలిటికల్ డైవర్షన్ చేస్తున్నారో ఇప్పుడు ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. అందుకే ఈరోజు జగనన్న వస్తుంటే ఈ విధంగా ఇబ్బందులు కల్పిస్తూ పొలిటికల్ డైవర్షన్ చేయాలని చూస్తూ ఉన్నారు. కానీ ఒకటైతే మాత్రం ఈరోజు అందరికీ స్పష్టంగా అర్థమవుతోంది, ఈ ప్రభుత్వం మన అందరినీ కూడా మోసం చేసింది. మనం జగనన్నకి అన్యాయం చేశాం, ఇంకా ఎప్పుడు కూడా చేయకూడదు. జగనన్న లాంటి వ్యక్తికి అండగా ఉందాం. ఈరోజు ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు పెట్టినా కూడా జగనన్నని చూద్దాం, జగనన్నకి సపోర్ట్గా నిలబడదాం అని ఈరోజు పెద్ద ఎత్తున నెల్లూరు జిల్లాలో ఉన్న అన్ని మండలాల నుంచి కూడా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చేదానికి ఈరోజు ఒక జన సునామీ ఏ విధంగా ఉంటుందో అటువంటి సునామీగా జనమంతా కూడా ఈరోజు స్వచ్ఛందంగా రాబోతున్నారని సంకేతాలు వస్తున్నాయి. అందుకే ఈ ప్రభుత్వం భయపడతా ఉంది. ఈరోజు పోలీసు డిపార్ట్మెంట్ని ఉపయోగించి ఏదైనా సరే దీన్ని ఈ కార్యక్రమాన్ని జరగనీయకుండా చూడాలని ఎన్ని ఆటంకాలు అడ్డంకులు సృష్టిస్తున్నారో మీరందరూ కూడా చూస్తున్నారు. అందుకే ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, ఈ కూటమి ప్రభుత్వం మానుకుంటే మంచిది. మీరు ప్రజలకు మంచి చేసేదానికి 5 సంవత్సరాలు మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు. 1 సంవత్సరం అయిపోయింది. ఇప్పటికన్నా మీరు 4 సంవత్సరాలు ఉంది. ఏవైతే వాగ్దానాలన్నీ ఇచ్చారో అవన్నీ కూడా చేసి ప్రజల మన్నన పొందండి. అంతేగాని ఈరోజు జగనన్నని ఆపాలా, జగనన్నని కాకుండా చెయ్యాలా అంటే మీ అంతా ఆలోచించేది ఒక భ్రమ. సూర్యకాంతిని ఏ విధంగా ఆపలేరో జన సునామీని ఈరోజు జగనన్న మీద ఉన్న అభిమానాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు. మీ బారికేడ్స్ పనిచేయవు, మీ పోలీస్ పవర్ పనిచేయదు, మీ అధికారుల ప్రయత్నాలు పనిచేయవు. ఈరోజు మీ రాజకీయ నాయకులు చేసే విశ్వ ప్రయత్నాలు కాకుండా చేసినా కూడా అవి ఆపలేవు. కాబట్టి జగనన్నని చూసేదానికి
ఒక సునామీగా తప్పకుండా వస్తారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు. ఇది మీకు పెదవు ఇచ్చే గుణపాఠం అని కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా కావలి నియోజకవర్గంలో మనం చూస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే గారు ఈ మధ్య ఆయన ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉన్నారు. అది ఎట్టుందంటే గుమ్మడికాయ దొంగ అంటే బుధాలు తోడుకున్నట్టు ఉంది. తెలుగుదేశం పార్టీ ఎలక్షన్స్లో మున్సిపాలిటీ ఎలక్షన్స్ కావచ్చు, సర్పంచ్ ఎలక్షన్స్ కావచ్చు, జెడ్పీటీసీ ఎలక్షన్స్ కావచ్చు, లేదా ఎంపీటీసీ ఎలక్షన్స్ కావచ్చు, వీటన్నిటిలో కూడా పోటీ చేస్తుంది. అధికారంలోకి మేమే మళ్ళీ వస్తాం అని చెప్పి కావలి నుంచి ప్రతాప్ రెడ్డిని బెంగళూరు పంపిస్తారు అని మాట్లాడడం జరిగింది. ఓకే, దాని గురించి ఓకే మంచిది. కానీ ఆయన మాట్లాడే దానిలో నాకు అర్థం కాదు. ఎందుకంటే అది నాకు చెప్తున్నాడా లేదా వాళ్ళ పార్టీ నాయకుడికి చెప్తున్నాడా అనేది ఒకటి డౌట్ వస్తున్నాడు. పదే ఇక్కడ టికెట్స్ ఇచ్చేది నేనే అవునా, నువ్వు ఎమ్మెల్యే కాబట్టి నువ్వే ఇస్తావు. దాంట్లో డౌట్ ఎందుకు? మరి నేనే అని చెప్పుకునేది మాకు అర్థం కాదు. అంటే ఇంకేమైనా బేద రవిచంద్ర ఇస్తాడా, లేదా సుబ్బానాయుడు ఇస్తాడా, లేదా బేద మస్తానరావు ఇస్తాడా? నువ్వు ఎమ్మెల్యే, నువ్వు ఇస్తావు, నీకు భయం ఎందుకు? పదే నేనే అని చెప్పుకునేది మాకు అనిపిస్తుంది. ఒకటైతే డౌట్ అనిపిస్తుంది. ఎందుకంటే మొన్న ఒక క్యాస్ట్ గురించి ఒక ఆయన చేత మాట్లాడించాడు. అప్పుడు అందరికి అర్థమైంది, ఇది అబ్బా మాట్లాడించాడు, కావాలని మాట్లాడించాడు అని. అది అర్థమైంది. నాకు ఆ క్యాస్ట్కి ఉన్న అనుబంధం కూడా వాళ్ళకి తెలుసు. ఓకే, అయితే ఈరోజు నేనే అని పదే చెప్తున్నావు. ఏమైనా అపోహ పెట్టుకుంటామో, వేరేవో టికెట్ ఇస్తామని ఇవన్నీ కూడా చెప్తా. అంటే నాకైతే ఇప్పుడు నేను బెంగళూరు పోతానా, ఆయన హైదరాబాద్ పోతాడా అని నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది. ఎందుకంటే ఈరోజు ఈయన నేనే టికెట్ ఇస్తా, పనిచేసే వాళ్ళకి ఇస్తా, జనాలు ఉంటేనే ఇస్తా, జనాలు లేకపోతే ఇవ్వను, ప్రజాదరణ ఉంటేనే ఇస్తా. ఎవడైనా అదే చేసేది. మా నాయకులు ఉన్నారు, మా వాళ్ళంతా బ్రహ్మాండం కష్టపడుతున్నారు, వాళ్ళకి ఇస్తాం ఆటోమేటిక్గా. మీరు కూడా అట్టగా ఉండదు. కాబట్టి మీకు 4 గ్రూపులు ఉంటాయి. ఒక నువ్వు టికెట్ ఇస్తే వాళ్ళు కాదని ఆయన సుబ్బానాయుడు గారు ఒకటి పెడతాడు, ఇంకొక ఆయన పెడతాడు, ఇంకొక ఆయన ఇండిపెండెంట్ పెడతాడు. 4 క్యాండిడేట్లు మీకు పోతారు. సో 4 క్యాండిడేట్లు మీకైతే మాకేమవుద్ది? మాకు 40కి 40 మేమే కొడతాం. కాబట్టి అప్పుడు నిన్ను హైదరాబాద్ పంపిస్తాడు. తాను ఇంకో మాట అన్నాడు నా గురించి, బెంగళూరు కాకుండా ఇంకో మాట కూడా అన్నాడు. ఇప్పుడు జనాలందరికీ కూడా ఈ 10 నెలల్లో, ఈ సంవత్సర కాలంలో చాలా క్లియర్గా అర్థమైంది. గెలవక ముందు ఏ విధంగా ఎమ్మెల్యే గారు ఉన్నారు, గెలిచిన తర్వాత ఏ విధంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు అని. ఈరోజు పాత నాయకులు ఎవరు కూడా ఆడ కనిపించలేదు. తెలుగుదేశంకి సంబంధించి జెండా బట్టి మోసిన నాయకులు ఎవరు కూడా ఆడ కనిపించలేదు. నేను చెప్పి ఇంక్లూడింగ్ ఎమ్మెల్యే మావాడేనని చెప్పాను, అది క్లియర్. అట్లాగే ఏదైనా పని ఉండిపోతే మీకు ఏడేం పని పోయి పెద్దవి కాడ ఉండండి అది ఇది అని చెప్తున్నాడు. ఓకే, ఏదైనా పని ఉంటేనే ఎమ్మెల్యే కాడ పోతావు, ఫ్రీగా మాట్లాడతావు, అది ఇది. మొన్నటిదాకా ఎవరైనా సరే మా ఇంటికి వస్తే హ్యాపీగా వస్తావు, మాట్లాడతావు, సమస్య చెప్పుకుంటూ పోతా ఉంటావు. కానీ నాకేంటంటే ఒక డౌట్ వస్తుంది, 7 గంటలకి ఇంటికాడకి ఎవడు కాకూడదు, ఇంకా వెళ్ళిపోండి మా ఇంటికి కాపకండి. ఆ తర్వాత ఏందుగా 7 గంటలకి కావద్దు అంటున్నాడు అని తర్వాత నేను ఆగా చేస్తే 7 తర్వాత మటుకు ఆయన ఏకాంతంగా కూర్చొని మందు కొడతా, ఆయనకి అది పడింది, అది చుక్క పడింది రాబోలేదు. 7 గంటలకి ఆ మందు కొడితే కానీ ఆయనకి ఎనర్జీ కాదు.
కాబట్టి ఆ పని ఆయనకు ఉంది కాబట్టి అలవాటు ఆయనకు ఉంది కాబట్టి ఈరోజు 7 గంటలకు మా ఇంటికి ఏం పని ఇప్పుడు మీరు అని కసుకుంటున్నాడని జనాలంతా చెప్తా ఉన్నారు. కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు మేము కూడా ఇట్లా మాట్లాడగలం ఆయన ఎమ్మెల్యే గారు కృష్ణారెడ్డి గారు. కాబట్టి మాట్లాడేటప్పుడు కొద్దిగా అహంకారం అనేది తగ్గించుకుంటే మంచిది. అహంకారంతో ఉన్నామంటే సంకనాగిపోతావు. కాబట్టి నేను ఇప్పటికన్నా చెప్పేది కావలి ప్రయోజనాలని కాపు కాస్తానన్నావు. నువ్వు ఏం చేసేది అంతా నేనైతే ఇప్పుడు మాట్లాడను, అవసరం ఇచ్చినప్పుడు మాట్లాడతాను చెప్పుకున్నాం మొన్న ప్రెస్ మీట్లో కూడా. అవి తర్వాత మాట్లాడుకోవచ్చు. ఇప్పటికన్నా నేను చెప్పేది నీకు సజెషన్ ఒకటే, మీరు కావలి నియోజకవర్గ అభివృద్ధికి ఏమి చేస్తారు, ఏమి చేయబోతున్నారు చెప్పి అవి చేయండి. చాలా సంతోషం. నీ అభివృద్ధికి ఎక్కడ కూడా మేము అడ్డుపట్టం లేదు. ఎందుకంటే నువ్వు పంపించేదానికంటే నేను ఆల్రెడీ బెంగళూరులో ఉంటున్నాను. ఎందుకంటే ఏడుంటే నీకు ఇబ్బంది, మాకు అప్పుడే మీకు పెద్దగా అవకాశం ఇచ్చారు కాబట్టి 5 సంవత్సరాలు పాలన చేయమని చేస్తాం. బాగా చేస్తే నా ఉన్నాం అనుకో, నేనే వచ్చి ఇక్కడ పెద్ద తప్పున పోరాడాల్సి వస్తుంది తప్పకుండా. కాబట్టి నువ్వేదైతే చెప్పావో, ముఖ్యంగా తుమ్మలపెంట ప్రాంతంలో ఉన్న భూమికి వాల్యూ ఆ రోజు మేము 30 లక్షల దాకా ఇప్పిస్తామంటే 50 ఇప్పిస్తున్నాను. అది చెయ్యి. ఈరోజు ఎవరో వచ్చి రామచంద్రయ్య ఒక ఆయన వచ్చేసి నిన్న దన్నా గిన్న అంతా చేశాడా, మత్స్యకారుకి 50 లక్షలు అది ఇదని చెప్పాడు. అట్టగా మన తుమ్మలపెంటలో కూడా, తుమ్మలపెంట చెన్నైపాలెం ఆ ప్రాంతాల్లో, ఆనమడుగు సగాపాలెం ఆ ప్రాంతాల్లో రైతాంగానికి నువ్వు చెప్పిన విధంగా, నేను చెప్పిన విధంగా కాదు, నువ్వు చెప్పిన విధంగా 50 లక్షలు ఇప్పించేదానికి నువ్వు కృషి చేయి, మెచ్చుకుంటారు. అట్లాగే నువ్వు చెప్పిన తుమ్మలపెంట రోడ్డు ఆ బ్రిడ్జెస్ రోడ్డు కంప్లీట్ చేయి, చాలా మెచ్చుకుంటారు. ఇంకా కవిగమ్మ బ్రిడ్జి నువ్వు అండర్ పాస్ చేపిస్తావు, ఆ బ్రిడ్జి కంప్లీట్ చేస్తావు, నీ హాయంగా చేపి బ్రహ్మాండంగా మెచ్చుకుంటావు. అట్లాగే నేను తెచ్చిన 55 కోట్ల రూపాయలతో కావలి ట్రంక్ రోడ్డు వైండింగ్ ఎంటీ చేసి కాంక్రీట్ రోడ్డు ముసునూరు నుంచి మద్దు మేమే మళ్ళీ వస్తాం అని చెప్పి ఏం. అదేవిధంగా కావలి నియోజకవర్గంలో మనం చూస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే గారు ఈ మధ్య ఆయన ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉన్నారు. అది ఎట్టుందంటే గుమ్మడికాయ దొంగ ఎవరంటే బుధాలు తోడుకున్నట్టు ఉంది. తెలుగుదేశం పార్టీ ఎలక్షన్స్లో, మున్సిపాలిటీ ఎలక్షన్స్ కావచ్చు, సర్పంచ్ ఎలక్షన్స్ కావచ్చు, జడ్పీ మాట్లాడడం లేదు. ఓకే, దాని గురించి ఓకే, మంచిదే. కానీ ఆయన మాట్లాడే దానిలో అర్థం నాకు అర్థం కాదు. ఎందుకంటే అది నాకు చెప్తున్నాడా లేదా ఒక పార్టీ నాయకుడికి చెప్తున్నాడా అనేది ఒకటి డౌట్ వస్తుంది నాకు. పదే ఇక్కడ టికెట్స్ ఇచ్చేది నేనే. అవునా, నువ్వు ఎమ్మెల్యే కాబట్టి నువ్వే ఇస్తావు, దాంట్లో డౌట్ ఎందుకు? మళ్ళీ నేనే అని చెప్పుకునేది మాకు అర్థం కాదు. అంటే ఇంకేమైనా బేదా రవిచంద్ర ఇస్తాడా, ఆయన సుబ్బానాయుడు ఇస్తాడా, లేదా బేదా మస్తానరావు ఇస్తాడా? నువ్వు ఎమ్మెల్యే, నువ్వు ఇస్తావు, నీకు భయం ఎందుకు? పదే నేనే అని చెప్పుకునేది మాకు అనిపిస్తుంది. ఒకటైతే డౌట్, ఏ విధంగా సోషల్ మీడియా మీద పెట్టారు, అక్రమ కేసు ఏ విధంగా మీడియా సోదరుల మీద పెట్టారు, అక్రమ కేసు ఏ విధంగా మా నాయకులు కార్యకర్త మీద పెట్టారు, అక్రమ కేసు ఏ విధంగా నా మీద కావచ్చు, మా జగనన్న అనుచరుడు అంటే ముఖ్య అనుచరుడు అంటే ఆయన ఓఎడ్డి కావచ్చు, ఆయన ముఖ్య అనుచరుడు ఐఏఎస్ కావచ్చు, వాళ్ళందరి మీద ఏ విధంగా పెట్టారు, ఏ విధంగా కేసు పెట్టి భయపెట్టి ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు ఇదంతా కూడా ఎందుకు చేస్తున్నారా అంటే ఒకే ఒక కారణం. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఏవైతే వాగ్దానాలు చేశారో వాటన్నిటిలో కూడా విఫలమైంది. వాటిని కప్పిపుచ్చుకోవాలంటే ఈ డైవర్షన్ పాలిటిక్స్ అనేది తెలుగుదేశంకి వెన్నతో పెట్టిన విద్య కాబట్టి అటువంటి విద్యని ఈరోజు వారు ప్రయోగిస్తూ ఏ విధంగా పొలిటికల్ డైవర్షన్ చేస్తున్నారో
ఇప్పుడు ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. అందుకే ఈరోజు జగనన్న వస్తుంటే ఈ విధంగా ఇబ్బందులు కల్పిస్తూ పొలిటికల్ డైవర్షన్ చేయాలని చూస్తా ఉన్నారు. కానీ ఒకటైతే మాత్రం ఈరోజు అందరికీ స్పష్టంగా అర్థమవుతా ఉంది, ఈ ప్రభుత్వం మనందరినీ కూడా మోసం చేసింది. మనం జగనన్నకి అన్యాయం చేశాం, ఇంకా ఎప్పుడు కూడా చేయకూడదు. జగనన్న లాంటి వ్యక్తికి అండగా ఉందాం. ఈరోజు ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు పెట్టినా కూడా జగనన్నని చూద్దాం, జగనన్నకి సపోర్టుగా నిలబడదాం అని ఈరోజు పెద్ద ఎత్తున నెల్లూరు జిల్లాలో ఉన్న అన్ని మండలాల నుంచి కూడా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చేదానికి ఈరోజు ఒక జన సునామీ ఏ విధంగా ఉంటుందో అటువంటి సునామీలాగా జనమంతా కూడా ఈరోజు స్వచ్ఛందంగా రాబోతున్నారని సంకేతాలు వస్తున్నాయి. ఈరోజు పోలీసు డిపార్ట్మెంట్ని ఉపయోగించి ఏదైనా సరే ఈ కార్యక్రమాన్ని జరగనీయకుండా చూడాలని ఎన్ని అడ్డంకులు సృష్టిస్తున్నారో మీరందరూ కూడా చూస్తున్నారు. అందుకే ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, ఇటువంటి పనులు ఈ కూటమి ప్రభుత్వం మానుకుంటే మంచిది. మీరు ప్రజలకు మంచి చేసేదానికి 5 సంవత్సరాలు మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు. 1 సంవత్సరం అయిపోయింది. ఇప్పటికన్నా మీరు 4 సంవత్సరాలు ఉంది. ఏవైతే వాగ్దానాలన్నీ ఇచ్చారో అవన్నీ కూడా చేసి ప్రజల మన్నన పొందండి. అంతేగాని ఈరోజు జగనన్నని ఆపాలా, జగనన్నని రాకుండా చెయ్యాలా అంటే మీ అంతా ఆలోచించేది ఒక భ్రమ. సూర్యకాంతని ఏ విధంగా ఆపలేరో జన సునామీని ఈరోజు జగనన్న మీద ఉన్న అభిమానాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు. మీ బారికేడ్స్ పనిచేయవు, మీ పోలీస్ పవర్ పనిచేయదు, మీ అధికారుల ప్రయత్నాలు పనిచేయవు. ఈరోజు మీ రాజకీయ నాయకులు చేసే విశ్వ ప్రయత్నాలు కాకుండా చేసినా కూడా అవి ఆపలేవు. కాబట్టి జగనన్నని చూసేదానికి ఒక సునామీగా తప్పకుండా వస్తారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు. ఇది మీకు ప్రజలు ఇచ్చే గుణపాఠం అని కూడా నేను తెలియజేస్తున్నాను.